రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ సంస్కరణల పేరుతో ఊహించిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వందలాది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో విరుచుకుపడుతున్నారు. ఆయన పాలనా తీరు విధానాలపై అనేక దేశాలతో పాటు స్థానికంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గతంలో నిరసనలు చేపట్టిన అమెరికన్లు నో కింగ్స్ పేరుతో మరోసారి దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. 50 రాష్ట్రాల్లో దాదాపు 2500కు పైగా ప్రదేశాల్లో నిరసనలు చేపట్టారు. పలు ఐరోపా దేశాల్లోనూ వీరికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. పాలనా సంస్కరణల నెపంతో ఎలన్ మస్క్ నేతృత్వంలో డోజ్ను ఏర్పాటు చేసిన ట్రంప్ వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. జన్మతా పౌరసత్వం, ట్రాన్స్జెండర్ల రక్షణ, అక్రమ వలసలు తదితర అంశాల్లో కీలక మార్పులు చేశారు. ఈ క్రమంలో వలసదారులపై అధికారుల సోదాలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై స్థానికంగా నిరసనలు చేస్తున్న వారిని అడ్డుకునేందుకు అనేక రాష్ట్రాల్లో జాతీయ బలగాలను ట్రంప్ యంత్రాంగం మోహరించడం ఆందోళనలకు మరింత ఆజ్యం పోసింది. మొత్తంగా ట్రంప్ విధానాలు నిరంకుశంగా ఉన్నాయని ఆరోపిస్తున్న అమెరికన్లు అధ్యక్షుడికి వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో నిరసనలు మొదలుపెట్టారు. అమెరికాలో రాజులు లేరని, అవినీతి క్రూరత్వానికి వ్యతిరేక పోరాటంలో వెనక్కి తగ్గమంటూ ప్రత్యేక వెబ్సైట్లో నిరసన నిర్వాహకులు పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఈ జూన్లో మిలిటరీ పరేడ్కు హాజరైన వేళ దేశవ్యాప్తంగా ఈ నిరసనలు కొనసాగాయి. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ట్రంప్ ఎజెండాకు వ్యతిరేకంగా గలమెత్తారు. సెనెట్ నేత చక్ షుమేర్, మరో చట్టసభ్యుడు బెర్నీ శాండర్స్ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఇటీవల అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్ళిపోయింది. 3 వారాలుగా అనేక సేవలు నిలిచిపోవడం లక్షల మంది ఉద్యోగులపై షట్డౌన్ ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితులన్నీ అమెరికన్లలో మరింత ఆగ్రహానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రంప్కు వ్యతిరేకంగా మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఈ నిరసనలను వైట్ హౌస్తో పాటు రిపబ్లికన్లు తోసిపుచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొనేవారంతా అమెరికా రాజకీయాలకు దూరంగా ఉండేవారేనని, ఇవి హేట్ అమెరికా నిరసనలని అన్నారు. తాజా ఆందోళనలపై ఇటీవల ట్రంప్ ఓ కార్యక్రమంలో స్పందిస్తూ వారు చెబుతున్నట్లుగా తాను రాజును కాదన్నారు. మరోవైపు తాజా నిరసనల నేపథ్యంలో ఆయా రాష్ట్ర గవర్నర్లు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యగా జాతీయ బలగాలను రంగంలోకి దించారు.